హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజులైంది మనం ఒక మంచి వీడియో చేసుకొని. ఎందుకంటే నేను ఒక డిఎస్సి యాస్పిరెంట్గా ఉన్నాను. మనందరికీ తెలుసు డిఎస్సి ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా లేట్ అవుతూ ఉంది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ అనేది మనందరం 1-2 సార్లు రాసి డిఎస్సి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇదంతా నార్మల్ డైట్ చేసి డిఎస్సి కోసం వెయిట్ చేసే అభ్యర్థుల యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్. అయితే ఎవరైతే స్పెషల్ చిల్డ్రన్ కోసం సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ కోసం స్పెషల్ డైట్ చేసి కానీ డిప్లొమా అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి కానీ స్పెషల్ డిఎస్సి కోసం వెయిట్ చేస్తూ ఉండే యాస్పిరెంట్లలో నేను కూడా ఒక యాస్పిరెంట్ని. నార్మల్ డిఎస్సి యాస్పిరెంట్స్తో పోలిస్తే స్పెషల్ డిఎస్సి యాస్పిరెంట్స్ ఖచ్చితంగా తక్కువగానే ఉంటారు అనే విషయం మనందరికీ తెలుసు. అది అదృష్టమో దురదృష్టమో నాకైతే తెలియదు. ఎందుకు ఇలా అంటున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ డిఎస్సి అనేది లేట్ అవుతుంది అనుకుంటే ఆ యాస్పిరెంట్స్ అంతా ఒక టీమ్గా ఫామ్ అయ్యి చిన్న చిన్న ధర్నాల ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఆ ప్రాసెస్ని ముందుకు నెడుతూ ఉంటారు. కానీ మనం ఖచ్చితంగా ఆ పని చేయలేకపోతూ ఉన్నాం. ప్రతి స్పెషల్ డిఎస్సి యాస్పిరెంట్ ఒక దగ్గర ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే దాంట్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసి గవర్నమెంట్ని క్వశ్చన్ చేయగలిగితే ఖచ్చితంగా మనకి నార్మల్ డిఎస్సితో పాటు స్పెషల్ డిఎస్సి వచ్చే అవకాశం ఉంది. అసలు స్పెషల్ డిఎస్సి వేసే ఆలోచన గవర్నమెంట్కి లేకపోయినట్లయితే స్పెషల్ టెట్ ఎందుకు కండక్ట్ చేసినట్లు ఒకసారి ఆలోచించండి మీరే. సో ఎవరైతే స్పెషల్ డిఎస్సి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో, స్పెషల్ ఎడ్యుకేషన్లో మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలనుకుంటున్నారో, వీ వాంట్ స్పెషల్ డిఎస్సి అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.